దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. 3 బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. 3 ప్రదేశాల్లో ఆర్టీఎక్స్ అమర్చినట్లు మెయిల్లో తెలిపారు. బాంబు బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో జాగిలాలతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. 3 బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. 3 ప్రదేశాల్లో ఆర్టీఎక్స్ అమర్చినట్లు మెయిల్లో తెలిపారు. బాంబు బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో జాగిలాలతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ హైకోర్టులో 3 బాంబులు అమర్చామంటూ ఒక అగంతకుడు మెయిల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ని అటు హైకోర్టుకి చేరవేసి ఇటు పోలీసులు కూడా సమాచారం అందవేసినట్టుగా తెలుస్తోంది. హుటాహుటిగా అప్రమత్తమైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు కోర్టులో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేసి ఎవరు కూడా కోర్టులోకి వెళ్లకూడదు అంటూ కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు, అక్కడ ఉన్నటువంటి మిగతా సెక్షన్ ఆఫీసర్లందరూ కూడా సమాచారం ఇచ్చి పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ అక్కడ తనిఖీలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ రాజధాని అది కూడా హైకోర్టు ప్రాంగణంలో ఈ బాంబులు అమర్చాను. ఒకే టైంకి 3 బాంబులు పేలబోతా ఉన్నాయి. అది కూడా హై ఎక్స్ప్లోజివ్స్ గా ఉన్నటువంటి ఆర్డీఎక్స్ బాంబులు పేలబోతా ఉన్నాయంటూ కూడా అగంతకుడు ఈ మెయిల్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఢిల్లీ అంతా కూడా ఉలిక్కి పడింది. ఇప్పటికే ఈ ఉగ్ర కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇలాంటి యాక్టివిటీస్ ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించకుండా చాలా పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేసి ఈ స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ ఎవరైతే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి నిర్మూలించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉందో మళ్ళీ ఢిల్లీ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఈ 3 బాంబులు అమర్చాను. అది కూడా హై ఎక్స్ప్లోజివ్స్ గా ఉన్నటువంటి ఆర్డీఎక్స్ ఎక్విప్మెంట్ ని అక్కడ అమర్చామంటూ కూడా వచ్చినటువంటి మెయిల్ పైన పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రాష్ట్రం నుంచి వచ్చింది? గతంలో చాలా సందర్భాల్లో మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు టైంపాస్ కోసం ఫోన్ చేసి కమాండ్ కంట్రోల్కి, పోలీసులకు ఈ మెయిల్ ద్వారా పంపించి ఫ్లైట్ ని హైజాక్ చేయబోతా ఉన్నాము, ఫ్లైట్ లో బాంబు ఉందని, రైల్వే స్టేషన్ దగ్గర బాంబు పంపించామంటూ కూడా రకరకాలుగా తప్పుడు ప్రచారంతో పోలీసులను పరిగెత్తించినటువంటి ఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో అమర్చినటువంటి బాంబు ఈ ప్రచారానికి సంబంధించి ఎంత మేరకు వాస్తవం ఉంది, నిజంగానే బాంబు ఏదైనా పెట్టి హైకోర్టుని పూర్తి స్థాయిలో పేల్చేటువంటి ప్రయత్నాలు ఏదన్నా జరగబోతా ఉన్నాయా, లేదా పోలీసులను కొద్దిసేపు పరిగెత్తించి కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపేసేందుకు ఈ తప్పుడు ఈమెయిల్ ని పెట్టి అందరినీ దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం ఏదైనా జరిగిందనే దానిపై పోలీసుల ఎంక్వైరీలో బయటపడాల్సి ఉంది. మెయిల్ వచ్చిందని ఒక సమాచారం తెలిసినటువంటి వెంటనే అక్కడ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో జడ్జ్ నివాసం ఉంటున్నటువంటి ఆ పర్సనల్ రూమ్స్ కి వెళ్లి అక్కడ వస్తువులు గాని వ్యక్తులు గాని వదిలేసి వెళ్లారా అంటూ సీసీటీవీ కెమెరాలు, వస్తువులన్నిటి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ నేతృత్వంలో తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ తనిఖీలు ముగిసిన తర్వాత ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో మెయిల్ పంపారు, తనిఖీ చేసిన తర్వాత ఏదైనా అనుమానాస్పద వస్తువులు పట్టుబడ్డాయా లేవా అంటూ కూడా పోలీసుల వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే న్యాయమూర్తులందరూ కూడా అక్కడికి చేరుకొని మరి కాసేపట్లో కోర్టు కార్యకలాపాలు స్టార్ట్ కాబోతున్నటువంటి క్రమంలోనే కొద్ది సెకండ్స్ ముందే ఈ మెయిల్ ఆన్లైన్ ద్వారా రావడంపై చూస్తూ ఉంటుంటే ఇదేదో తమాషా కోసం, టైంపాస్ కోసం పెట్టినటువంటి మెయిల్ గానే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఒకవేళ ఏదైనా కుట్రకోణం దాగి ఉంది అంటే ముందుగానే మెసేజ్ ఇచ్చి ఈ రకంగా ఉగ్రవాద సంస్థలు గాని, ఉగ్రవాదులు కానీ మెసేజ్ తో ముందుకు వెళ్లారు. కాబట్టి చాలా సందర్భాల్లో ఫేక్ ప్రచారాన్ని, ఫేక్ కాల్స్ ని, ఫేక్ మెయిల్స్ ని వీళ్ళు పంపిస్తా ఉన్నారు. కాబట్టి ఢిల్లీ హైకోర్టులో అమర్చినటువంటి విషయాన్ని కూడా ఫేక్ గానే భావిస్తా ఉన్నారు. కానీ ఎంతకైనా ప్రమాదం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి అటువైపు ఇటువైపు కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడతా ఉన్నారు. వైశాలి, అయితే మరి ఈ పరిణామంతో ఢిల్లీ మొత్తం హై అలర్ట్ ప్రకటించారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కోర్టు పరిసర ప్రాంతాల్లో మాత్రమే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఈ రెగ్యులర్ పేషీలకు వచ్చేటువంటి వ్యక్తులని, కోర్టు కార్యకలాపాల్లో పంచుకునేటువంటి వ్యక్తులని, సెక్షన్ అధికారులని,
ఆ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి న్యాయమూర్తులని న్యాయవాదులని అందరినీ కూడా అలర్ట్ చేసి వీరందరినీ కూడా కోర్టు పరిసర ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు ఇచ్చి వారందరినీ అక్కడి నుంచి హుటాహుటిగా తరలించినట్టుగా తెలుస్తుంది. అనంతరం డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ ని పిలిపించుకొని కోర్టు జడ్జిలు నివాసం ఉండేటువంటి ఈ హాల్స్ లోకే ఎక్కువగా ఈ బాంబులను అమర్చామంటూ కూడా పర్టికులర్ గా ఈ లైన్ ని దాంట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఏ జడ్జి రూమ్ దగ్గర ఈ బాంబులను అమర్చి ఉండవచ్చు అనే దానిపై కూడా తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి. పూర్తిగా తనిఖీలు ముగిసిన తర్వాత ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో ఇచ్చారు, ఎవరు పంపారు అనే దానిపై కూడా ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తిని త్వరలో అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఢిల్లీ రాజధాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎయిర్పోర్ట్ ని హైజాక్ చేస్తా ఉన్నాము, ఎయిర్పోర్ట్ లో బాంబులు పెట్టాము, ఫ్లైట్ లో బాంబులు పెట్టాము, రైల్వే స్టేషన్ దగ్గర బాంబులను అమర్చామంటూ కూడా రకరకాలుగా ఈ మెయిల్స్ ద్వారా ఫోన్స్ ద్వారా పోలీసులను కేసులు అనేక సందర్భాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కూడా పోలీసులు చాలా సార్లు తనిఖీలు చేసి ఎలాంటి బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ లేదంటూ కూడా తేల్చడంతో అనేక సార్లు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులోనే 3 బాంబులని అమర్చాము, అది త్వరలోగా పేలబోతా ఉన్నాయి. న్యాయమూర్తుల నివాసం పక్కనే ఈ బాంబులను అమర్చాము అంటూ కూడా వచ్చినటువంటి మెయిల్ పై ఒక పక్క ఎంక్వైరీ సాగిస్తూ మరో పక్క ఈ బాంబు సంబంధించినటువంటి తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.